నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ లో గంగుల కమలాకర్ మీడియా సమావేశం ఐటీ టవర్ ఓపెనింగ్ పై 10 ఐటీ కంపెనీలతో చర్చిస్తున్నట్లు వెల్లడి జనగామ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఏసీపీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ నాగర్ కర్నూలు జిల్లాలో గణిత పరిజ్ఞానంపై ప్రతిభా పరీక్ష రామానుజన్ జయంతి నేపథ్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ గణిత ఫోరం వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆర్టీసీ సమ్మెకాలంలో తాత్కాలికంగా విధులు నిర్వహించిన కార్మికులకు ప్రభుత్వం ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విఠలరెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీలో ఉద్యోగాలు విడుదల చేస్తే మొదటి ఉద్యోగ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు ఈ ఘటనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తా అని అన్నారు బాధ్యతతో వాళ్ళకు కూడా ఒక ఇంటికి పంపించడం మేము కూడా మాకు కూడా గవర్నమెంట్ ఏదైనా మాకు నిర్ణయం తీసుకోవాలని మా యొక్క కోరిక ఏఎస్ఆర్టీసీ బైంసా డిపో ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా ప్రభుత్వం ఎలాగైనా ప్రజల విద్య మీద కాకూడదనే ఉద్దేశంతో అది వేరే డ్రైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కండక్టర్స్ అది ఎవరైతే వాళ్ళకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో మరి ఎడ్యుకేటెడ్గా ఉండి కుటుంబంలో ఎడ్యుకేటెడ్గా ఉండి కండక్టర్ పని చేయగలుగుతారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసి వచ్చిన వారిలో అందరూ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆర్టీసీ స్ట్రైక్ చేస్తున్న వారితో వాళ్ళందరితో కూడా మాట్లాడి స్ట్రైక్ను విత్డ్రా చేశారు యథావిధిగా ఇంతకుముందు చేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు టెంపరీగా కనీసం 55 days ఏదో మీరు స్ట్రైక్లో ఉన్నప్పుడు టెంపరీగా తీసుకున్న వారు మెమోరాండం నాకు ఈరోజు సమర్పించడం జరిగింది వారి డిమాండ్ ఏంటంటే మరి నిరుద్యోగులకు టెంపరీ చేశాం మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో ఎటువంటి జాబ్స్ అని వస్తే మరి మేము చేశాం కనుక మా సర్టిఫికేట్ కరీంనగర్ లో గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ జూన్ లోగా పూర్తి చేస్తామని అన్నారు నగరంలో ఐటీ టవర్ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు ఐటీ టవర్ అంశంపై 10 ఐటీ కంపెనీలతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు దాంట్లో 11 కంపెనీలు మాట్లాడడం జరిగింది ఇది మన కరీంనగర్ లో సెకండ్ టైప్ సిటీ ఇది దాన్ని కొంచెం మాడిఫై చేసుకుని ఆలోచన దానికి ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళతో మాట్లాడుతున్న 11 కంపెనీ సో ఆల్మోస్ట్ ఆల్ ఐటీ టవర్ సిద్ధంగా ఉన్నది లోపల దాంట్లో ఒకటి లవ్ కరీంనగర్ దానికి నేను కొంచెం డిజైన్ ఎట్లా అని చెప్పడం జరిగింది అది కూడా రేపు ఎల్లుండో డిజైన్ అయిపోతే స్పీడ్ చేస్తాం లవ్ కరీంనగర్ ఎలా ఉండాలి 3D ఎలా ఉండాలి అవన్నీ విధంగా రేపు డిజైన్ వచ్చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది లోపల కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫర్నిచర్ ఫిట్ అయిపోయింది టేబుల్స్ ఇట్లా ప్యాంట్రీ ఎలా ఉండాలి అవన్నీ విధంగా ఆల్మోస్ట్ లిఫ్ట్ సెట్ అవుతుంది మాక్సిమం ఒక 10-15 days లోపల దీన్ని ఓపెన్ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం దాన్ని మరొకసారి రివ్యూ చేసుకుని రెడీ ఫైల్ అన్నప్పుడు అప్పుడు ఆ కంపెనీ ఓన్ కంపెనీ తీసుకొని చూపించేసి ఎవరి వాళ్ళ కంపెనీ కూడా ఐటీ టవర్ సిద్ధంగా ఉన్నాం మీరు ఒకసారి కరీంనగర్ ఎంటర్ రాగానే లెఫ్ట్ కు ఐటీ టవర్ రోడ్ ఉంటుంది రైట్ కు టేబుల్ షెడ్ జరుగుతుంది ఇది కరీంనగర్ ఒక ప్రత్యేకంగా ఆకర్షణగా మారే అవకాశం ఉంది తర్వాత కేసీఆర్ మానే రివర్ ఫండ్ చాలా వరకు నేను చాలాసార్లు చెప్పాను పవర్ ప్లాంట్ తయారు చేస్తాం ఇది క్లియర్ గా ఉన్న మానేరు స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంటుంది ఈ డౌన్ స్ట్రీమ్ ఒక కాడ 600 మీటర్లు ఉంది 700 1000 మీటర్లు కూడా ఉంది కిలోమీటర్ ఆల్మోస్ట్ ఒక ఉంటుంది దీన్ని అన్నిటి ఒక షేప్ తీసుకొస్తాం ఒక షేప్ తీసుకొచ్చి మొత్తాన్ని దగ్గర తీసుకొచ్చి 18 ఫీట్ల మేడ్చల్ జిల్లా సూరారం డివిజన్ పరిధిలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి నాయకులు జిమ్మి దేవేందర్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు
జనగామ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో జూనియర్ అసిస్టెంట్ పృథ్వీ ఏఎన్ఎం అనిత నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కాగా అధికారులు పృథ్వీని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, సమభావన సంఘాల ద్వారా కుట్టు మిషన్ శిక్షణ తరగతుల శిబిరంపై చర్చించారు. రైతులకు సబ్సిడీపై జింక్ సీడ్స్ ఎరువులు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించారు. కొమరోలు మండల ప్రజలు ఆధార్ కోసం పక్క గ్రామాలకు వెళ్లేవారు. అయితే అక్కడ సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో కొమరోలు తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించారు. మండలంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని, ఆధార్ కార్డును ఉచితంగా అందజేస్తారని తపాలా కార్యాలయ సిబ్బంది తెలిపారు. పత్తికొండ నుంచి దేవనకొండకు రావడానికి ఏకంగా 5 రూపాయల ఛార్జ్ పెరిగింది. నీ పరిపాలన చూస్తా ఉంటే ఇంకా 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలపైన ఇంకెంత భారాలు మోపాల్సిన పరిస్థితి వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రజానికం అయోమయానికి, గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంది. రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు ఉల్లి మరి కొనడానికి పోతే ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. లీటరు మంచి నూనె ఈ నెల చేసేది ఏముంది ఓసరి ఇది పోయిందంటే 10 కట్టలు అన్న 500 200 కట్టాలి. తర్వాత వచ్చేసి 100 11 కట్టాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సర్పంచ్ వెంకటరెడ్డి ఆదేశాల మేరకు సెల్ టవర్ నిర్మాణం విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వ్యక్తిని కులం పేరుతో దూషించారని యాదవ కుల సంఘ పెద్దలు ఆరోపించారు. టవర్ నిర్మాణ పనులు అడ్డుకోవడంతో సర్పంచ్ వెంకటరెడ్డి మానుకలింగం అనే వ్యక్తి ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కోసం సంతకాలు తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు సంతకాల కోసం వెళ్లిన వ్యక్తిని కాలనీవాసులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అందరితో మంచి ఉండాలి. ఏం పడైంది ఇంకా అదే రాజకీయం అంటే కట్టిన కులం కథ పెడుతురు, కులం అంతా తింటూరు మొత్తం ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా సెల్ టవర్ను ఆపివేయాలని ఒక వర్గం వారు విభేదిస్తూ సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయడానికి ప్రయత్నించారు. కాకపోతే మా ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ గౌరవ నేవూరు వెంకరెడ్డి గారు మా కులానికి చెందినటువంటి మానకలింగంను జనాభిప్రాయ సేకరణ కోసం పంపించారు. ఎందుకంటే లింగంను పంపించాల్సిన అవసరం సర్పంచ్ గారికి ఏముంది అని అంటే ఆ వార్డులో నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ వార్డు వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తున్నారు, మాకు టవర్ వద్ద అంటున్నారు. కాబట్టి ఎంతమందికి అవసరం లేదా అనేది ఒక సంతకాల సేకరణ ద్వారా తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఇది ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గౌడ సామాజిక వర్గం చెందినటువంటి పందిలింగం అనే వ్యక్తి
సరే ఏదైనా వ్యవహారాలు ఉంటే పిలిచి గ్రామ పంచాయతీకి పిలిచో లేదంటే వాళ్ళ సంఘంలోకి పిలిచో లేకుంటే మా సంఘంలోకి వచ్చి మాట్లాడేది ఉండే. కాకపోతే మా కులాన్ని గొల్లలంజవాడుక గొల్లలంబిక అని చెప్పేసి నానా బూతులు తిడుతూ కొట్టే ప్రయత్నం చేశాడు. అంతటితో అది కాకుండా వాళ్ళ భార్య తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి మానక లక్ష్మి అక్కడే ఉండి ఏంది అన్న ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బుద్ధుందా నీ దౌడ పని రాలగొడుతుంది అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడిండు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రకంగానే పందిరలింగం వ్యవహరించినట్టుకుంటే రేపు మా కుల సంఘం సభ్యులందరం నిర్ణయం తీసుకొని ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. మేము ఒక 2 రోజుల పాటు తెలంగాణ గణిత ఫోరం వారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని గాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో గణిత పరిజ్ఞానంపై ప్రతిభా పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 22న గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఈ పరీక్ష నిర్వహించారు. ఈ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కల్వకుర్తిలో జరిగే జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ కి ఎంపిక చేస్తారని మ్యాథమెటిక్స్ ఫోరం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఒడనల హరీష్ అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వాములు ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుస్వామి పల్లికొండ గిరిధర్, చిన్ను, హరీష్, గిరిధర్, సిద్ధు, మనీష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ పథకం ద్వారా 10 నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. చొల్లెటి రాజు కళ్యాణిల పెళ్లి రోజు సందర్భంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మంకాల నవీన్ కుమార్ మాట్లాడుతూ బియ్యం పంపిణీ చేసినందుకు రాజు దంపతులను అభినందించారు. ఇప్పటి వరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 300 పైగా కార్యక్రమాలను దాతల సహాయంతో నిర్వహించామని అన్నారు. బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దాత రాజు కళ్యాణి గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు 10 కిలోల చొప్పున 10 మందికి నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. వారికి వాసవి మాత ఆశీస్సులు ఎలవేళలు ఉండాలని, వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వాసవి మాతను కోరుచున్నాను. మరియు వాసవి క్లబ్ తరఫున ఇప్పటి 11 నెలల కాలంలో 300 పైగా ప్రోగ్రాంలు చేశాము. దీనికి సహకరించిన వాసవి క్లబ్ సభ్యులకు, వనితా క్లబ్ సభ్యులకు మరియు వాసవి క్లబ్ వివిధ హోదాలో ఉన్న ప్రతినిధులకు మరియు స్నేహితులకు, బంధుమిత్రులకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవీన్ కుమార్, నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సమన్వయకర్తని. సిద్దిపేట వాసవి క్లబ్లో ఎంతో అత్యుత్తమమైనటువంటి సేవలు వాసవి క్లబ్ అంతర్జాతీయ స్థాయిలోనే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారు కూడా పోటాపోటీగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అటు ప్రాంతీయ స్థాయిలో కూడా ఉత్తమమైన అవార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నపూర్ణ పథకం కింద ఈ అధ్యక్షుల వారు చెప్పినట్టు
వారికి మన వాసవి మిత్రులు అయినటువంటి చొల్లేటి రాజీ దంపతులు కళ్యాణి గారు ఇద్దరు కూడా కలిసి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ క్రీస్తు మార్గం అనుసరణీయమని కల్వరి టెంపుల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ పి సతీష్ కుమార్ అన్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు పాస్టర్స్ ఫెలోషిప్ సహకారంతో నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో సమైక్య క్రిస్మస్ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పి సతీష్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బ్రదర్ సుహాన్ క్రీస్తు గీతాలను ఆలపించారు. ఇంతమందిగా కలిసి చేరటం అని రాయబడింది. ఇది యేసుక్రీస్తుకి ఏ పుస్తకాలు ఆయన రాయలేదు, ఎక్కడ కత్తి పట్టుకుని యుద్ధం చేయలేదు. ఎందుకు ప్రపంచమంతా ఆయన్ని ఇంతగా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మాసమంతా గ్రాండ్ సెలబ్రేషన్స్. మలేషియా, సింగపూర్లో ఉంటే వాళ్ళు నవంబర్ 18కి ఆ టైంకే చాలా చేస్తున్నారు, చాలా ఘనంగా అలంకరించారు. ఎందుకు ఇంత ప్రపంచమంతా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ప్రయత్నించారు కొంతకాలం. మరి మెర్లిన్ మోన్రాయ్ అనేటువంటి ఒక ప్రపంచాన్ని ప్రపోజ్ చేశారు, నేను పెళ్లి చేసుకుంటానని. జాన్ ఎఫ్ కెనడీ ఆమె సూసైడ్ చేసి చనిపోయింది. తర్వాత అందరూ ప్రపంచం మర్చిపోయారు. క్రికెట్లో సర్ బ్రాడ్మన్ అంటారు, ఆయన వరల్డ్ రికార్డ్ అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, లారా అలాంటి వాళ్ళు వస్తే ఆయన రికార్డు మరుగుపరచబడింది. గచ్చిబౌలి పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అనంతప్ప అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్యను, 2 పిల్లలను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య యత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అనంతప్పని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజ్నగర్ కాలనీలో ఒక 100 డయల్ కంప్లైంట్ రావడం జరిగింది. 100 డయల్ కంప్లైంట్ను తీసుకొని మా పోలీస్ ఆఫీసర్ ఈ కాలనీకి వచ్చి చూడగా ఇక్కడ రాజ్నగర్ కాలనీలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అనంతప్ప అని చెప్పేసి వ్యక్తి, అతని భార్య మహాదేవి మరియు 2 పిల్లలు ఇక్కడ అతను డ్రైవర్గా పనిచేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు తెలిసినది ఏంటంటే అతను వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలతో భార్యని మరియు పిల్లాడిని గొంతు నిలిపి చంపినాడని చెప్పి తెలుస్తున్నది. ఈ క్రమంలో అతను చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినాడని చెప్పి తెలిసింది. అతన్ని హాస్పిటల్కి తరలించినారని చెప్పి తెలిసింది. తర్వాత భార్య పిల్లల్ని ఇప్పుడే సీన్ ఆఫ్ ఆఫెన్స్లో భార్య పిల్లల మీద పంచనామా నిర్వహించి బాడీలను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తి కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న అశ్వత్థామ చిత్రంలో నడుస్తున్నాడు. ఇది ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 3వ చిత్రం. అశ్వత్థామ సినిమాను జనవరి 31వ తారీఖున విడుదల చేస్తున్నామంటూ ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగశౌర్య ఇంటెన్స్ లుక్ లో కూడా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 అశ్వత్థామ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా శౌర్య కథని రెడీ చేసుకున్నాడు. దానికి రమణ్ తేజ దర్శకత్వం వహించాడు. అలాగే డిఓపి మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఒక టీమ్గా వర్క్ చేశారు. మంచి అవుట్పుట్ వచ్చింది, మేము చూసాము. అట్లానే కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాము. దానికి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. దానికి మీ అందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇప్పుడు అశ్వత్థామ మూవీని జనవరి 31, 2020కి వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాము. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. మన ఫ్యామిలీ అందరితో మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు మన అశ్వత్థామ షూటింగ్ పూర్తయింది. మనం 2020 జనవరి 31న మనం రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్. ఇప్పుడు శౌర్య రాసుకున్న కథకి కంటెంట్ ప్రకారంగా మన తేజు, గ్యారీ, మన శ్రీచు పాకాల, మనోజ్ డిఓపి వీళ్ళందరూ ఆల్ టీం వర్క్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. 100% ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అగైన్ మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శౌర్య గారికి అండి. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 అశ్వత్థామ రిలీజ్ డేట్ లాక్ అయింది Jan 31st. ఫైనల్ కట్ అయింది, సినిమా చూసాం, సాంగ్స్ అయిపోయి మూవీ బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దర్స్ అ టైమ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. సో వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిల్మ్ అండ్ ఒక డీప్ ఎమోషన్తో ఉన్న ఫిల్మ్ ఇది. సో జస్ట్ ఇట్స్ నాట్ పర్టెన్ టు వన్ పర్టిక్యులర్ జానర్ కాల్డ్ థ్రిల్లర్, అలాగేం కాదు ఈ సినిమా. మంచి ఎమోషన్ ఉన్న ఫిల్మ్. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Hello Andy. First I'll start thanking Auntie and Uncle for always being there for supporting this film, and Shaurya has done a very powerful and fabulous job. So the movie has come out good, and watch it on Jan 31st. I think you'll all love it. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ మాట్లాడేసారు, అయిపోయింది. బాగా వచ్చిందండి సినిమా. Jan 31st రిలీజ్ డేట్ అనుకున్నాము, అండ్ ద హోల్ మూవీ ఈజ్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. షూటింగ్ అంతా చేస్తున్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నామండి. బట్ దిస్ యాజ్ అన్ ఎడిటర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్, ఎక్కడ కూడా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ లాగా ఎక్కడ అనిపించలేదు తేజ. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ శౌర్య గారిని అయితే ఇంకా కంప్లీట్ కొత్త రూపంలో చూడబోతున్నారు మీరు. అండ్ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అవుట్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. సో వీఆర్ కమింగ్ అవుట్ ఆన్ Jan 31st. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు, అండ్ వీ రియలీ హోప్ ఇంకా మీ సపోర్ట్ అలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐరా క్రియేషన్స్ ఏ కార్యక్రమం తలపెట్టినా మీ అందరూ వచ్చి చాలా సక్సెస్ చేస్తారు. అది మాకు చాలా ఆనందకరం. మీడియా మిత్రుల రుణం మేము ఎప్పుడు తెచ్చుకోలేం. నాకు ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చిన మా ఏలూరు శ్రీను టీం అందరికీ, ఏలూరు శ్రీనుకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే సినిమా మొత్తం మేము అనుకున్నట్టుగా కంప్లీట్ చేయడం జరిగిందండి. మా టీం ఎడిటర్ గారు, తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ రెడ్డి, మా డైరెక్టర్, ఈ నలుగురు పని యాజ్ ఎ ఐరా క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా మంచి అవుట్పుట్ మేము ఏదైతే అనుకున్నామో అంతకు డబుల్ ఇచ్చారు. ఈ సినిమాతో కొత్త శౌర్యాన్ని చూస్తారు. అలాగే శౌర్య ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమాతో. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 తప్పకుండా విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాం అందరం. అలాగే మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలి. మీరు ఎప్పుడు మా ముందు మా వెనకుంటారు తెలుసు మాకు. మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత సినిమాకి ఇంకో పెద్ద ఎసెట్ ఏంటంటే అన్బైరం మాస్టర్స్ ఉన్నాయి. వాళ్ళు KGF, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఖైదీ సినిమాలో ఫైట్ మాస్టర్స్ వాళ్ళు మాకు చాలా బిజీగా ఉన్నా సరే 30 రోజులు డేట్లు ఇచ్చి చాలా మాకు కోఆపరేట్ చేశారు. చాలా బాగా తీశారు. వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పెద్దమ్మగుడిలో మీ అందరికీ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి హ్యాపీగా భోజనం చేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరీంనగర్లో గంగుల కమలాకర్ మీడియా సమావేశం. ఐటీ టవర్ ఓపెనింగ్ పై 10 ఐటీ కంపెనీలతో చర్చిస్తున్నట్లు వెల్లడి. జనగామ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీసులో ఏసీపీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్. నాగర్ కర్నూలు జిల్లాలో గణిత పరిజ్ఞానంపై ప్రతిభా పరీక్ష. రామానుజన్ జయంతి నేపథ్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ గణిత ఫోరం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం.